హలో లెర్నర్స్, మీరు ఎప్పుడైనా హౌ ఆర్ యూకి హూ ఆర్ యూ అన్నారా? చూడండి, మొత్తం క్వశ్చన్ మీనింగే మారిపోయింది. సో టుడే వీఆర్ లెర్నింగ్ WH క్వశ్చన్స్. వాట్, వెన్, వేర్, వై, హూ, హౌ, విచ్, హూస్, హూమ్, ఇవన్నీ WH క్వశ్చన్స్. కానీ ఈ WH క్వశ్చన్స్లో హౌ, HOW, హౌ ఎందుకు యాడ్ అయింది? బికాస్ హౌలో కూడా WH ఈ 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు WH క్వశ్చన్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ వాట్. సో వాట్తో మనం ఎప్పుడు క్వశ్చన్ ఫామ్ చేస్తాం? మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, ఏదైనా థింగ్స్ గురించి అడిగినప్పుడు మనం వాట్ అని యూస్ చేస్తాం. లైక్ వాట్ ఈస్ యువర్ నేమ్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ. అండ్ టైంకి కూడా, టైం అంటే మనం ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం. సో టైంకి కూడా మనం వాట్ ఈస్ ద టైమ్ అని ఎవరినైనా క్వశ్చన్ అడగాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ విచ్. విచ్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే మన దగ్గర ఎక్కువ చాయిసెస్ ఉన్నప్పుడు, అంటే ఒకదానికన్నా ఎక్కువ చాయిసెస్ ఉన్నాయి, అందులో ఏది వాళ్ళకి కావాలి అని చెప్పి మనం క్వశ్చన్ వేస్తున్నప్పుడు మనం విచ్ యూజ్ చేయాలి. సో విచ్ వన్ డూ యూ ప్రిఫర్, టీ ఆర్ కాఫీ? విచ్ వన్ డూ యూ లైక్, రెడ్ డ్రెస్ ఆర్ బ్లాక్ డ్రెస్? ఇలా. సో మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు, లైక్ విచ్ కలర్ డూ యూ వాంట్, ఇలా ఎక్కువ ఒకదానికన్నా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు వీ ఆల్వేస్ యూస్ విచ్. నౌ లెట్స్ లెర్న్ అబౌట్ హూ. సో హూ ఎప్పుడు యూస్ చేస్తారు అంటే పర్సన్ ఆర్ పీపుల్, వీళ్ళ కోసం తెలుసుకోవడానికి మనం క్వశ్చన్ ఫామ్ చేయాలి అంటే హూ యూస్ చేయొచ్చు, లేదా హూమ్ కూడా యూస్ చేయొచ్చు. So examples like who is your best friend, who are your colleagues, who is your boss. Whom and who రెండు కలిపి 2 different questions ఎలా ఫామ్ చేయొచ్చు అంటే who are you talking to, whom are you talking to, who are you going with whom are you going, question mark. సో ఇలా మనం who and whom రెండు కలిపి క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ వేర్. సో వేర్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే మీరు ప్లేస్, ఏ చోటు తెలుసుకోవడానికి మీరు క్వశ్చన్ వేర్తో ఫామ్ చేయాలి. లైక్ వేర్ డూ యూ లివ్, వేర్ డూ ఐ కీప్ దీస్ థింగ్స్, వేర్ ఈస్ ద బస్ స్టాప్, ఇలా. సో ఏ చోటులో పెట్టాలి, ఏ చోటులో ఉంది, ఎక్కడ ఉంది, ఇలా మీరు ప్లేస్ తెలుసుకోవడానికి we always form questions with where. Next one is when. సో when ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం స్పెసిఫిక్ టైం తెలుసుకోవడానికి, ఎప్పుడు అని మనం when యూజ్ చేస్తాం. లైక్ when is your birthday, when does the program start, when are you leaving to India. సో ఇలా మీరు అది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు అని మీరు క్వశ్చన్ ఫామ్ చేయాలి అంటే we can always use when. నెక్స్ట్ వన్ ఈజ్ వై. వై అంటే ఎందుకు, అంటే రీజన్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ మనం ఎవరినైనా అడగాలి అంటే మనం వైతో క్వశ్చన్ ఫామ్ చేయొచ్చు. లైక్ వై ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్, వై ఆర్ యూ లాఫింగ్, వై ఆర్ యూ వాకింగ్. ఇలా మనం రీజన్స్ అడిగినప్పుడు వై యూస్ చేయొచ్చు. అండ్ వై మనల్ని ఎవరైనా వై యూస్ చేసి క్వశ్చన్ అడిగితే ఆల్వేస్ రిప్లై ఇచ్చినప్పుడు మనం బికాస్ యూస్ చేసి రిప్లై ఇస్తాం. లైక్ why are you learning English language, because I want to learn a new language, ఇలా. నెక్స్ట్ వన్ ఈజ్ whose. సో whose ఎప్పుడు యూస్ చేస్తాము అంటే ఓనర్షిప్, అంటే ఇది ఎవరికి చెందుతుంది అని మనం ఎవరినన్నా క్వశ్చన్ చేసినప్పుడు మనం ఆల్వేస్ whose యూస్ చేస్తాం. లైక్ whose books are this, whose pencil is this, whose ring is this, ఇలా. ఇది ఎవరికి చెందుతుందో మనం క్వశ్చన్ ఫామ్ చేసి అడగాలి అంటే we can always use whose. It's like ownership. So the next one is how. So how ఎప్పుడు యూస్ చేస్తారు అంటే మనం మెథడ్స్ తెలుసుకోవడానికి, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అండ్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మనం how యూస్ చేస్తాం. లైక్ హౌ ఆర్ యూ మేకింగ్ వీడియోస్. దాంతో పాటుగా హౌతో పాటు మనం యాడ్జెక్టివ్ యూస్ చేసి కూడా క్వశ్చన్స్ ఫామ్ చేస్తాం. అది దేనికి ఫామ్ చేస్తాము అంటే సైజ్ గురించి తెలుసుకోవడానికి, హైట్, లెంత్ అండ్ ఆల్సో టెంపరేచర్, ఏజ్, వీటికి మనం హౌతో పాటు యాడ్జెక్టివ్ యాడ్ చేసి మనం క్వశ్చన్ ఫామ్ చేస్తాం. లైక్ హౌ ఓల్డ్ ఆర్ యూ, హౌ టాల్ ఈస్ ద బిల్డింగ్, హౌ బిగ్ ఈస్ ద రూమ్, హౌ హాట్ ఈజ్ ఇట్ అవుట్ సైడ్, ఇలా.
మనం హౌతో పాటు మెనీ మచ్ అని ఈ రెండు కూడా వాడతాం. మెనీ ఎప్పుడు వాడాలి అంటే ఇఫ్ ఇట్ ఈస్ కౌంటబుల్, అంటే అది కౌంట్ చేయగలిగింది అయితే వి యూజ్ మెనీ. లైక్ హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ దేర్ ఇన్ క్లాస్. మచ్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే అది కౌంట్ చేయలేంది, లైక్ హెయిర్, షుగర్, శాండ్, ఇవి అన్కౌంటబుల్, కౌంట్ చేయలేం. సో హౌ మచ్ షుగర్ డూ యూ వాంట్, ఇలా మనం మెనీ మచ్ వి యూజ్ ఇట్ ఫర్ హౌ. సో ఐఎమ్ హ్యాపీ అట్లీస్ట్ వన్ డౌట్ ఈస్ క్లారిఫైడ్ విత్ దిస్ వీడియో. సో నెక్స్ట్ టైం మీరు ఏ క్వశ్చన్ అన్నా WH క్వశ్చన్స్ అన్నీ నోట్ చేసుకొని సిచ్యువేషన్స్ బట్టి మీరు క్వశ్చన్స్ యూజ్ చేయండి కాన్ఫిడెంట్గా. I hope you all liked the video and thank you very much.